రాష్ట్రంలో మరో ఎన్నికకు రంగం సిద్ధమైంది. త్వరలో స్థానిక సంస్థల కోట విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఆగస్టు 6వ తారీఖున నోటిఫికేషన్ విడుదల కాగా ఆగస్టు 30వ తారీఖున ఎన్నిక జరగనుంది. అవడానికి స్థానిక సంస్థల కోట విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక అయినప్పటికీ ఈ ఎన్నికను ఇరు పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు కోసం ఇరు వర్గాలు కూడా గట్టిగానే శ్రమిస్తున్నాయి. ఇక్కడ విజయం సాధించి సత్తా చాటాలని వైసీపీ భావిస్తూ ఉండగా ఈ ఎన్నికల్లో విజయం సాధించి వైసీపీకి చెక్ పెట్టారని టీడీపీ భావిస్తుంది. దీంతో అందరూ కూడా విశాఖలో ఎవరు విజయం సాధిస్తారని ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ బలాబలాలు ఒక్కసారి గమనిస్తే విశాఖలో స్థానికంగా వైసీపీ చాలా బలంగా కనిపిస్తుంది. ఇక్కడ వైసీపీకి పూర్తి మెజార్టీ కనిపిస్తుంది. అయినప్పటికీ వైసీపీ గెలుపుపై అనుమానాలు నెలకొన్నాయి. చివర్లో నేతలు పార్టీ ఫిరాయిస్తారేమో అని వైసీపీ నేతలు కంగారు పడుతున్నారు. విశాఖలో మొత్తం ఓట్లు 841 ఉండగా అందులో వైసీపీ బలం 615 ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులకు కేవలం 215 ఓట్లు మాత్రమే ఉన్నాయి. భారీ సంఖ్యలో వైసీపీ నుంచి చేరికలు ఉంటే తప్ప టీడీపీ కూటమి విజయం సాధించే పరిస్థితి లేదు. దీంతో వైసీపీ నేతలను టీడీపీలోకి తీసుకురావడానికి ఆ పార్టీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పేరును ఖరారు చేశారు జగన్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బొత్స మాత్రమే నెగ్గుకు రాగలరనే అంచనాతో ఆయన పేరును జగన్ ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఇక టీడీపీ అభ్యర్థిని కూడా ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది. టీడీపీ నుంచి పీలా గోవిందును ఎంపిక చేసినట్లు సమాచారం. రాజకీయంగా అనుభవజ్ఞుడు, ఆర్థికంగా బలంగా ఉండడంతో అవకాశం ఇవ్వాలని టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. పైగా గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు త్యాగం చేయడంతోనే ఆయన పేరును చంద్రబాబు ఖరారు చేసినట్లు సమాచారం. విజయవాడ, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచి అధికార పార్టీకి షాక్ ఇచ్చిన వైసీపీ విశాఖలో కూడా గెలిచి సత్తా చాటాలని ప్రయత్నిస్తుంది. మరి ఇక్కడ ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.